కృష్ణ వందే జగద్గురు సినిమా ఉంది కదా, అందులో కూడా నాటకం ద్వారా జరిగిన ఒక ఘోరాన్ని రిఫ్లెక్ట్ చేస్తారు క్లైమాక్స్లో డైరెక్టర్ కృష్ణ రానాతో. అతను వచ్చి విలన్ని చంపుతాడు డైరెక్ట్గా స్టేజ్ నుంచి వచ్చి. ఆ ఛాయలు ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా? అలాంటి ఒక చేయాలి అనిపించి చేసారా అని? లేదు లేదు కదా. అది టోటల్లీ డిఫరెంట్ ఫిల్మ్. ఎస్, కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్. బట్ కంప్లీట్ నాటకాల మీద చాలా మంది సినిమాలు తీశారు. నేను తీసిన సినిమా వేరు కదా. నేను తీసిన సినిమా ఇస్ టోటల్లీ హీరో సెంట్రిక్, సెల్ఫ్ సెంట్రిక్. అదర్వైజ్ నా సినిమాలన్నీ సెల్ఫ్ సెంట్రిక్కే. హీరో సెంటర్ చేసుకునే మిగతా కథ అల్లుతాను. దాంట్లో నా ఐడియాలజీ చెప్తాను. మిగతా క్యారెక్టర్స్ అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక ఐడియాలజీ చెప్తాను. మీ సినిమాని మీరే తీసుకోవడంలో ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది జనరల్గా, మీ డైరెక్షన్లో మీరు నటించడంలో. కానీ అంతకంటే ఎక్కువ కష్టం ఏంటంటే ఛాయాగ్రహణం. ఒకసారిగా టెక్నికల్ వాల్యూలోకే జంప్ అవుతున్నాను. ఐ విల్ కమ్ ఫర్ ద రివ్యూస్ ఇన్ మిడిల్. ఛాయాగ్రహణం అనేది చాలా కష్టమైన పని అనేది నా ఉద్దేశ ప్రకారం. ఒక పక్క కెమెరాలో షాట్ చూసుకుంటూ, మరో పక్క నటుల పెర్ఫార్మెన్స్ చూసుకుంటూ, మీ పర్ఫార్మెన్స్ చూసుకుంటూ, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు చేసిన సాహసం ఇది. లైక్ గోవింద్ నిహ్లాని ఇందాక చెప్పింది, బాలు మహేంద్ర గారు, ఇలాంటి వాళ్ళు, పిసి శ్రీరామ్ గారు కూడా వీళ్ళు చేసిన సాహసం ఇది, డైరెక్ట్ చేస్తూ సినిమాటోగ్రఫీ చేయడం అనేది. సో సినిమాటోగ్రఫీ చేయడం మీరు ఏంటి ఛాలెంజెస్ అంటే? ఇన్ని చేశారు, పోర్కలం నుంచి మొదలు, పోర్కలం, అస్తమానం, తర్వాత ప్రవాహం, నిర్బంధం 1 and 2, ఆటోమేటిక్గా సూర్యాస్తమయం అండ్ పరాక్రమం వరకు. సూర్యాస్తమయం థర్డ్ ఫిల్మ్ నాది. అది ఎప్పుడు 2018 ఫిల్మ్. అది నా ఫస్ట్ 3 ఫిల్మ్స్ వేస్ట్ ఫిల్మ్స్, అవి పక్కన పడేసేయాలి. నా రియల్ జర్నీ స్టార్ట్ అయింది నిర్బంధం నుంచి. నిర్బంధం 2, మాంగళ్యం, ఇప్పుడు పరాక్రమం. ఆ 3 కల్ట్ ఫిల్మ్స్. ఇది వచ్చి మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్. సో ఇందులో పరాక్రమం కాకుండా మిగతా అన్నిటికీ ఆల్మోస్ట్ ఓకే, అస్తమానం అవి తీసేస్తే మాక్సిమం మీరు సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేసింది మీరే. నేనే. వాటికి కూడా డిఓపి నేనే. నా మొదటి సినిమా. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్ వైల్ మేకింగ్ ఫిల్మ్, వైల్ హ్యాండ్లింగ్ ది కెమెరా? నాకేమనిపించిందంటే, నేను కెమెరా హ్యాండిల్ చేసినప్పుడే నేను బాగా సక్సెస్ఫుల్ అయినా అనిపించింది. బికాజ్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో మొదటి 3 సినిమాలు నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను, షార్ట్లు తీసేవాడిని, ఎమోషన్స్ క్యాప్చర్ చేసేవాడిని కాదు. బట్ రైట్ ఫ్రమ్ నిర్బంధం కెమెరా వచ్చి యాక్టర్ చుట్టూ తిరుగుతుంది తప్ప, యాక్టర్ ఎటు వెళ్తే అటు వెళ్తుంది తప్ప, పొజిషన్ ఇచ్చే యాక్టర్కి ఏగో ఎక్కడ మాట్లాడు, ఇలా మాట్లాడు, ఈ టైప్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఉండదు నాది. యాక్టర్ని ఫాలో అవుతుంది కెమెరా. ఛాలెంజెస్ అంటే ఎక్స్పోజర్ సెట్ చేసుకోవడం. ఇప్పుడు కెమెరా మూమెంట్లో ఉన్నప్పుడు వేరియేషన్స్ ఉంటాయి, మళ్ళీ ఆపరేటర్ని మళ్ళీ చెక్ చేసి మళ్ళీ చేయాలి, లైటింగ్ సెట్ చేసుకోవడం, వాటికి కొంచెం టైం పడుతుందేమో. కానీ ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ. ఈ సినిమాకి వచ్చేసరికి పెద్ద కెమెరామెన్ 100%లో చేశారు. నేను అదే ఇప్పుడు థియేటర్కల్ ఫిల్మ్ చేస్తున్నాను, ఒక ప్రెషర్ తగ్గాలి, ప్లస్ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీయాలి అని చెప్పి పెద్ద కెమెరామెన్ పెట్టుకుందాం అన్నప్పుడు ఆయన 14 ఏళ్ళ క్రితం నాకు పరిచయం. ఇప్పుడు కలవలేదు కానీ ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. సో ఆయన రైట్ పర్సన్ అనిపించింది. మీరు ఆయనే ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆయన ఎందుకంటే ఇప్పుడు 100%లో సినిమా చేస్తున్నాడు. ఆయన సుకుమార్ సినిమా చేస్తున్నాడు. నేను అప్పుడే నా పోర్కులం అనే సినిమా రిలీజ్ అయింది. అంత సక్సెస్ఫుల్ ఫిల్మ్ కాదు, బట్ నా విజన్ నచ్చి ఆయనకి నాకు కాల్ చేసి, మనం చేద్దామండి సరోజ్ గారు, ఇప్పుడు నేను సుకుమార్ గారితో చేస్తున్నాను, నెక్స్ట్ మనం చేయాలి, ఉంటే చెప్పండి మనం చేద్దాం అన్నాడు. అది నాకు నచ్చింది. అంటే హీ రెస్పెక్ట్స్ ఆర్ట్. ఆయనకు సుకుమార్ ఒకటే, బండి సరోజ్ కుమార్ ఒకటే, ఇంకెవరన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఒకటే అనిపించింది. సో అలాంటి పర్సన్తో మనం జర్నీ చేయాలనిపించింది. ఒక సినిమా ఆయనతో చేయాలి అనిపించి, ఆయన కోసం రెస్పెక్టబుల్గా ఆయన కోసమే ఈ సినిమా కూడా, నా షార్ట్స్ కూడా ఫోటోగ్రఫీకి పేరు వచ్చేటట్టే డిజైన్ చేశాను. ఇంతకుముందు 3 సినిమాలు ఫోటోగ్రఫీకి పేరు రాదు, యాక్టర్కి వస్తుంది. కానీ దీనికి ఆయనకు పేరు వచ్చేటట్టు, ఆయన పార్ట్ ఉండేటట్టు, ఆయన ఎలివేట్ అవ్వాలి వర్క్ అని దాంతోపాటు సినిమా చేశాను. సో ఓకే, ఈ సినిమా ఆయనతో పాటు చేశారు. బట్ యూ చూస్ అంటే ఫస్ట్ నుంచి మీకు పరిచయం ఉంది కాబట్టి, మీకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది కదా, పలానా కెమెరామెన్తో మనం పని చేయాలి, ఇలా ఒక ఆశ ఉంటుంది. అలా ఏమైనా ఉందా? అలా లేదండి, ఒకప్పుడు ఉండేది. స్టార్టింగ్ నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు రత్నవేలుతో చేయాలి, పిసిసి రామ్ లాంటి కెమెరామెన్తో చేయాలి, పిఎస్ వినోద్తో చేయాలి, నీరవ్ షాతో చేయాలి, ఇలా ఉండేది. తర్వాత పోయింది నాకు. సినిమాటోగ్రఫీ ఇస్ నాట్ సినిమా అనిపించింది. సినిమా అంటే పర్ఫార్మెన్సెస్, ఎమోషన్. అది ఎప్పుడు రిలీజ్ అయ్యానో కెమెరాకి వాల్యూ ఇవ్వడం పక్కన పెట్టేశాను. ఈ సినిమా వరకే మీకు ఆ షార్ట్స్ ఫోటోగ్రఫీకి ఎందుకు ఉంటుందంటే, ఆయన మైండ్లో పెట్టుకుని నేను డిజైన్ చేయడం జరిగింది. ఆయనకు పేరు రావాలి, ఆయన పొటెన్షియల్ పూర్తిగా బయటపడాలి, ఆయనకు ఇంట్రెస్ట్ ఉంది, క్రియేటివ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇలాంటి సినిమా చేయాలని ఉంది. ఆయన ఇంతకుముందు చేశారు కానీ ఇలాంటి ఫిల్మ్ ఫస్ట్ టైం ఆయన చేయడం.
సో ఇలాంటి లైటింగ్, ఎక్స్పెరిమెంటల్ లైటింగ్, వీటన్నిటికీ ఆయనకు స్కోప్ ఉండాలని చెప్పి మొత్తం వదిలేశాను. టోటల్గా ఆయనకు వదిలేశాను. నేను షార్ట్ చెప్తాను అంతే. షార్ట్ కూడా ఆయన యాంగిల్ మార్చేస్తాడు మళ్ళీ. నేను షార్ట్ మారిస్తే మీరు అనుకున్న బొమ్మ మైండ్లో నేను అలా అనుకోవట్లే కదా, ఇంతకుముందు అనుకునేవాడిని. ఇప్పుడు ఆయన ఇంకా బాగుంది, చూస్తాం కదా ఆయన చేసింది ఇంకా బాగుంది, ఓకే సార్ క్యారీ ఆన్, అట్లా టోటల్ ఫ్రీడమ్ ఇచ్చి చేశాను. ఈ కెమెరా వర్క్ మీరు ఎక్కడైనా నేర్చుకున్నారు అంతకుముందు, అంటే బిఫోర్ డూయింగ్ ఏ షార్ట్ ఫిల్మ్, ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ చేసే ముందు కెమెరా? నేను యాక్చువల్లీ థాయిలాండ్లో ఆన్లైన్ కోర్స్ ఒకటి చేశాను 3 months. దాని ముందు నేను గూగుల్లో సినిమాటోగ్రఫీ గురించి కానీ, లేకపోతే 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ అనే బుక్ కానీ అక్కడే స్టార్ట్ చేశాను. నేను ఆ 3 months, 16 months కోర్స్ అది, స్పెషలైజేషన్ ఇన్ సినిమాటోగ్రఫీ. 3 months తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది వేస్ట్, నేను గూగుల్లోనే ఎక్కువ నేర్చుకున్నాను అనిపించింది. డబ్బులు వేస్ట్, మా నాన్న క్రెడిట్ కార్డు వాడి చేశాను స్టార్టింగ్, ఒక 1 term కట్టి డబ్బులు వేస్ట్ అనిపించి ఇంకా చేయలే. సో నేను నా ఫస్ట్ సినిమా చేసినప్పుడు కూడా మా ప్రొడ్యూసర్లు అందరూ ఏంటంటే, సూర్య చేయాల్సిన సినిమా, విశాల్ చేయాల్సిన సినిమా అని చెప్పు, సింబు చేయాల్సిందని చెప్పు ప్రెస్కి, అప్పుడు మనకు పబ్లిసిటీ వస్తుంది అంటే నాకు నచ్చలే. వాళ్ళ పేరు నేను ఎందుకు చెప్పుకోవాలి నా సినిమాకి అని, నేను నా గురించి చెప్పుకుంటానని చెప్పి నేను కోర్స్ చేసి వచ్చాను, నేను చేశానని చెప్పాను తప్ప నా ఏజ్ గురించి, ఈ ఏజ్లో నేను ఎలాంటి ఫిల్మ్ తీశానని మార్కెటింగ్ చేశాను తప్ప వాళ్ళ గురించి చెప్పలేదు. సో బేసికలీ నేను ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యి వెనక్కి వచ్చేసిన ఫిల్మ్ స్టూడెంట్.